దురంధర్ లాంటి బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత కూడా రణ్వీర్ సింగ్ కోర్టు సమస్యలు అయితే తప్పట్లేవు. కర్ణాటక హైకోర్టు వచ్చేసి ఏప్రిల్ మాసంలో ఎప్పుడైతే ఆ బాలీవుడ్ లో ఒక ఫంక్షన్ కి రిషబ్ శెట్టి అటెండ్ అయ్యి అవార్డు తీసుకున్నాడో అక్కడ మన రణ్వీర్ సింగ్ వచ్చేసి అయితే ఆ కాంతారా స్టైల్లో ఒక మిమిక్రీ అయితే చేయడం అది జరిగింది. సో ఇలా చేసినందుకు అక్కడ కర్ణాటక ప్రజలు గానీ లేకుంటే ఆ దేవుడిని కొలిచే కర్ణాటక గవర్నమెంట్ గానీ ప్రతి ఒక్కరు సీరియస్ అయ్యి కోర్టుల వరకు అయితే వెళ్ళింది. అండ్ హైకోర్టు కూడా దీని మీద చాలా సీరియస్ గా అయితే ఉంది. సో వాళ్ళైతే వెంటనే ఎవరిని కూడా రణ్వీర్ సింగ్ అయినా కూడా వదిలేదు లేదు, కోర్టుకు రావాల్సిందే అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించింది రణ్వీర్ సింగ్ వచ్చేసి అయితే ఈ రోజు కర్ణాటక హైకోర్టుకి అలాగే గవర్నమెంట్ కి సారీ అయితే చెప్పడం జరిగింది. అలాగే నేను కర్ణాటకలో ఉన్న చాముండి టెంపుల్ కి నేను విజిట్ అయితే అవుతాను, వెళ్తాను అని చెప్పి దాని ఏదైతే కోర్టుకి ఇచ్చిన సబ్మిట్ చేసిన అఫిడవిట్ ఉంటది కదా దాంట్లో అయితే చేర్చడం జరిగింది. సో ఎవరు కూడా వదలేదు. రిలీజియన్ సెంటిమెంట్ మీద ఎవరు ఎలాంటి మిమిక్రీ చేసుకున్నా చాలా తప్పు కింద కన్సిడర్ చేయాలని చెప్పి హైకోర్టు అయితే గట్టి డిసిషన్ అయితే తీసుకుంది. సో ఇది మ్యాటర్. రణ్వీర్ సింగ్ ది సారీ అయితే చెప్పాడు, అలాగే అక్కడ చాముండి టెంపుల్ కూడా వెళ్తానని అయితే చెప్పాడు. సో దీని మీద నా ఒపీనియన్ ఏంటంటే మాత్రం రిషబ్ శెట్టి గారు మూవీలా చేసేటప్పుడు అదొక యాక్టింగ్ కింద మనము తన పాత్ర యొక్క స్వభావం ఆ దేవుడు వచ్చాడు ఇక్కడ కూడా తప్పు చేయకుండా తను మిమిక్రీ తను సౌండ్ చేసినా కూడా మనకి నచ్చింది బాగా. బట్ అదే ఒక ఫంక్షన్ లా ఒక వేరే హీరో అందరి ముందు అంటుంటే అక్కడ 10 మంది నవ్వుతుంటే ఎవరికైనా కానీ బాధ అయితే అనిపిస్తుంది. అండ్ ఎవరికి కూడా దాన్ని సీరియస్ గానే తీసుకుంటారు. కామెడీ అయితే కాదు కదా అది చేయాల్సింది, దేవుళ్ళ మీద కామెడీ చేయకూడదు కదా. అది భూతం అంటారు. మళ్ళీ ఎందుకు ఇంత ఫైర్ అవుతారంటే వాళ్ళ నమ్మకం. అది కర్ణాటక సెంటిమెంట్ వల్లే కదా అక్కడ అంత కలెక్షన్స్ 250 కోట్లు కర్ణాటక స్టేట్ లో కలెక్ట్ చేసిందంటే అక్కడ ఉన్న ప్రజలు ఎంతగానో నమ్ముతున్నారో అర్థం చేసుకోండి. వాళ్ళు అక్కడ 50 కోట్లు ఇవ్వడానికి కింద మీద పడతారు. అలాంటి 250 కోట్లు ఇచ్చారు ఆ మూవీ అంటే అర్థం చేసుకోండి. వాళ్ళు ఆ దేవుడిని గట్టిగా నమ్ముతున్నారు అని అర్థం. దాని మీద తప్పు చేసి ఇలానే ఉంటాయి. మీరేమంటారు దీని మీద కింద కామెంట్